హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో విప్డ్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది మనం కేక్ పైన అప్లై చేస్తూ ఉంటాం కదండి. ఈ క్రీము అది ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా విప్డ్ క్రీమ్ పౌడర్ని తెచ్చుకోవాలండి. ఇది మార్కెట్లో మనకి ఏ స్టోర్లో అయినా దొరుకుతుంది. విప్డ్ క్రీమ్ పౌడర్ అనేది మనం కొనుక్కునేటప్పుడు మనం ఎక్స్పైరీ డేట్ అవన్నీ బాగా చెక్ చేసుకోవాలండి. ఇవి మొత్తం చెక్ చేసుకున్న తర్వాతే ఆ పౌడర్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు మనకు మార్కెట్లో క్రీమ్ అనేది దొరకట్లేదు, పౌడరే దొరుకుతుంది. ఆ పౌడర్ నుండి మనం క్రీమ్ ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఈ పౌడర్ని వేసుకోవాలి. ఇది 50 గ్రామ్స్ ఉందండి. ఈ 50 గ్రామ్స్ పౌడర్కి మనం 50 ml చిల్లుడ్ మిల్క్ మాత్రమే వేసుకోవాలి. ఎక్స్ట్రా మిల్క్ వేసుకున్నట్లయితే మనకు క్రీమ్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది క్రీమ్ రావడానికి. సో మనం 50 గ్రామ్స్ పౌడర్ని తీసుకుంటే 50 ml చిల్లుడ్ మిల్క్ని యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు చిల్లుడ్ మిల్క్ లేకపోయినా చిల్లుడ్ వాటర్ అయినా తీసుకొని యాడ్ చేసుకోవచ్చండి. మిల్క్ ప్లేస్లో వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉన్న తర్వాత హ్యాండ్ బ్లెండర్ని యూజ్ చేసి 3 to 4 minutes బాగా బీట్ చేసుకోవాలి. హై స్పీడ్లో పెట్టి బీట్ చేసుకున్నట్లయితే త్వరగా మనకి క్రీమ్ అనేది ఫామ్ అవుతుంది. మనకి హ్యాండ్ బ్లెండర్ లేనట్లయితే మనం మామూలుగా బ్లెండర్తో కూడా ఫామ్ చేసుకోవచ్చండి. బట్ అది టైం ఎక్కువగా తీసుకుంటుంది. అది మ్యాక్సిమం 10 minutes మనం బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేసుకున్నా కూడా మనకి ఈ క్రీమ్ థిక్నెస్ అనేది అంతగా రాదు. సో చూడండి, మనకి చాలా బాగా క్రీమ్ వచ్చింది. ఇది మనం 15 minutes రిఫ్రిజిరేటర్లో పెట్టి తీసుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే మనకి అప్లై చేసుకునేటప్పుడు మెల్ట్ అవ్వకుండా చాలా థిక్గా ఉంటుంది. 15 minutes తర్వాత ఫ్రిడ్జ్లో నేను ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇది మనం కేక్ మీద అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మనం కేక్ మీద అప్లై చేయడానికి ఫ్లవర్స్గా డెకరేట్ చేయడానికి ఒక డెకరేషన్ బ్యాగ్లోకి క్రీమ్ తీసుకొని కేక్ మీద డెకరేషన్గా ఫ్లవర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ క్రీమ్ని ఎన్ని రకాలుగా అయినా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఒక బౌల్ తీసుకొని నేను ఫ్లవర్గా డెకరేట్ చేశాను. ఈ డెకరేషన్ మీద కొద్దిగా కోకో పౌడర్ని యాడ్ చేశాను. ఎంతో ఈజీగా విప్డ్ క్రీమ్ని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.